మమ్మల్ని మెక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువ. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మా బ్రతుకులు మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ ఘనమైన నామమును మాయపరిచే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ఈ మాటలు వినుటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఉంటుండగా నీ దయగల మాటలు మీ ఆత్మ ద్వారా మీరు మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిని ఆత్మను మాతో కూడా ఉంచండి నాయన. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగినటువంటి హృదయములను మీరు మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి ఉంచమని సహాయం ఇచ్చింది. కృపాస్థలకి, గాయపడిన చేతులకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాము నాయన. మీరే మాకు తోడుగా ఉండమని క్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునామమునకు స్తోత్రం. మరి దినమున దేవుని వాక్యాన్ని మనము మరి క్లుప్తముగా కొద్ది నిమిషాలు మనం విందాం. మరి ప్రకారంగా చాలామంది ఈ దినాలలో ప్రార్థించుటను నిర్లక్ష్యము చేస్తున్నారు. ప్రార్థించుటను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక ఒక విశ్వాసిగా, దేవునిని ఎరిగినటువంటి వ్యక్తిగా, దేవుని ఎరిగినటువంటి వ్యక్తురాలిగా నీవు ప్రార్థనను కానీ, ప్రార్థించుడు కానీ, ప్రార్థనను కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేటువంటిది ఏమాత్రం కూడా చేయకూడదు. ఒక విశ్వాసికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యత. ఒక విశ్వాసికి ప్రార్థన ఒక ఊపిరి. ప్రార్థనే ఒక విశ్వాసికి ఆయుధం. కనుక మరి ఎందుకను ప్రార్థించుటను నిర్లక్ష్యము చేసేటువంటి జీవితాలలో మరి మనుషులు ఉంటున్నారు. ఈ రోజుల్లో ఎందుకు మనము మరి ఇదిగో ఫలితమును పొందలేకపోతున్నాం? ప్రార్థించినా కూడా ఫలితం పొందనేటువంటి వ్యక్తులు లోకం, దేశంలో ఎంతోమంది ఉన్నారు. సంఘాలు ప్రార్థించినా కూడా ఫలితం పొందలేనటువంటి వారు. ప్రార్థన చేస్తున్నావు కానీ మరి ఆ ప్రార్థన అనేటువంటిది ఫలితము సాధించాలి కదా. ప్రార్థించినా కూడా నువ్వు ఫలితం పొందలేకపోతున్నావంటే నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, గ్రహించండి. మరి ప్రకారంగా ఆనాడు భక్తురాళ్ళు దేవునికి ప్రార్థించారు. వారి అవసరతల నిమిత్తము, వారి అక్కరల నిమిత్తము దేవునికి ప్రార్థించారు. వారికి ఏది అవసరమై ఉన్నదో, ఏది అక్కరై ఉన్నదో వారు ప్రార్థించారు. ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా వారి అవసరములను, వారి అక్కరలను మరెందుకో తీర్చబడ్డాయి. ప్రార్థించడం ద్వారా, దేవునికి వారు ప్రార్థించడం ద్వారా దేవుడు వారి ప్రార్థన విని ఏ విషయములైతే వారు ప్రార్థించారో వారి ప్రార్థన దేవుడు విన్నాడు. వారికి వారి ప్రార్థనకు లేక జవాబుగా వారి ప్రార్థనకు దేవుడు ఫలితం అనేటువంటిది పండుగ ఇచ్చాడు. మరి ఈ దినాలలో మనము ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. చెయ్యట్లేదని ఎవరు చెప్పరు. ప్రార్థన చేస్తున్నామనే చెబుతామంటాం. చెయ్యట్లేదని మరి ఎవరు కూడా చెప్పరు. ప్రార్థన చేసుకుంటున్నారా అని అంటే చేస్తున్నామని చెబుతారు తప్ప చెయ్యట్లేదని ఎవరు చెబుతారు? మరి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా?
ఆ ప్రార్థనకు జవాబు రావటం అనేటువంటిది నీవు ఫలితం పొందిన ప్రియమైన వారిలో గమనించండి, గ్రహించండి. అన్న ప్రార్థించింది. ఏ విషయంలో ప్రార్థించింది? ఆమె ఏ విషయంలో ప్రార్థించింది? ఎక్కడ ప్రార్థించింది? ఎక్కడ ప్రార్థించింది? ఇంట్లోనా? ఇంటిలోనా? ఎక్కడ ప్రార్థించింది? ఇంటిలో ప్రార్థించిందా? ప్రార్థన అనేది ఇంటిలో చేయవలసిన ప్రార్థన ఇంట్లో ఉంటుంది. ఇంటి దగ్గర చేయవలసిన ప్రార్థన ఇంటిలో ఉంటుంది. అలాగే సంఘంలోకి వచ్చినప్పుడు చేయవలసిన ప్రార్థనలు సంఘంలో చేయాలి. ఆమె సిలోహులోని మందిరములోనికి వచ్చిందా? సిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయానికి వచ్చిందా? తన భర్తతో కూడా వచ్చింది. ఆమె తన భర్తతో వచ్చింది. తన భర్తతో కలిసి వచ్చింది. ఆమె అవసరార్థమై కాదు. ఆమె ప్రతి ఏటా కూడా సిలోహు మందిరమునికి వస్తూ వెళుతూ ఉండేవారు. సిలోహు మందిరమునకు వస్తూ వెళుతూ ఉండేటువంటి వ్యక్తులు వారు. ఏదో ఇప్పుడు తనకు అవసరమైనదని దేవుని యొక్క సన్నిధికి ఆమె రాలా. దేవుని సన్నిధికి తనకు బిడ్డలు లేరు కదా, కాబట్టి దేవుని సన్నిధికి వెళదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు నా ప్రార్థన విని తనకు బిడ్డను ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే మరి ఆమె రాదా. ప్రియమైన వారిలారా గమనించండి, గ్రహించండి. ప్రతి ఏటా కూడా ఆమె దేవుని సన్నిధికి తన భర్తతో కూడా కలిసి దేవుని సన్నిధికి వస్తూ ఉండేటువంటి వాళ్ళకి వాడుక. ఆ అలవాటు మానుకోలా. దేవుని సన్నిధికి వచ్చే అలవాటు మానుకోలా. చాలా మంది కూడా దేవుని సన్నిధికి వచ్చే అలవాటుని మానుకుంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చే అలవాటుని నువ్వు దేవునికి సన్నిధికి రావటం ప్రారంభించిన తరువాత ఇక నీవు ఆ అలవాటుని మార్చుకోకూడదు, అలవాటుని మానుకోకూడదు. అలవాటుని మార్చుకోకూడదు, అలవాటుని మానుకోకూడదు. ఈ దినాలలో మరి చూసినట్లయితే ఎందుకనో వారి అలవాటులని మార్చుకోవలసిన అలవాట్లు మానుకోవలసిన వాటిని మానుకో. అని దేవుని సన్నిధికి వచ్చే మీరు ఎవరైనా దయచేసి సెల్ ఫోన్లు కనుక తెచ్చినట్లయితే అప్పుడెప్పుడో చెప్పారు, ఇప్పుడు చెప్పలేదు కాబట్టి అనేటువంటి స్విచ్ ఆఫ్ వేసుకొని పెట్టుకోండి. అసలు మేము చెప్పాం వాటిని వాడొద్దు అని, చర్చిలోకి తేవద్దు, చర్చిలోనికి తీసుకొని రావద్దని చెప్పాం. అప్పుడెప్పుడో చెప్పారు, తర్వాత ఇప్పుడు చెప్పలేదు కదా అనేటువంటిది మాటలు వద్దు. అది ఒకసారి చెప్పినప్పుడు ఇక దానిని జీవితాంతం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దానిని పాటించడం మంచిది. మనం అప్పుడు ఏదో చెప్పారు కదా ఇప్పుడు చెప్పలేదు కదా అనేటువంటిది కాదు. దేవుని ఆజ్ఞలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక రీతిగానే ఉంటాయి. కానీ గమనించండి, గ్రహించండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేటువంటిది ఆలోచన ఉండాలి. మనం వచ్చింది దేవుని సన్నిధికి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును వినవలసిన రీతిగా మనం వినాలి. కనుక గమనించండి, గ్రహించండి. ఈ రీతిగా ఆమె దేవుని సన్నిధికి తన భర్తతో కూడా వచ్చి
దేవునికి ప్రార్థన చేసింది. ఆమె దేవునికి ప్రార్థన చేసింది. దేవునికి ప్రార్థన చేసింది. మరి ప్రకారంగా తన అవసరము ఏమై ఉన్నది, తనకి ఏమి కావాలి అంటే బిడ్డలు కావాలి, తనకు ఒక కుమారుడు కావాలి. ఎందుకంటే తాను గొడ్రాలుగా జీవిస్తుంది. దేవుడే ఆమె గర్భం. ఒక్కొక్కసారి కొందరి గర్భాలు మూయబడ్డాయి. మరలా గర్భాలు తెరవబడాలి అంటే దేవుడే వారి గర్భాలను తెరవాలి. వారి గర్భములను దేవుడే తెరవాలి. ఎందుకు వారి గర్భాలు మూయబడ్డాయి అంటే కొన్ని సందర్భాలలో వారు చేసినటువంటి పనులు దేవునికి నచ్చనప్పుడు, దేవునికి ఇష్టము కానప్పుడు. ప్రియమైన వారులారా గమనించండి. కనుక ఇప్పుడు మరి దేవుడే ఆ కార్యము చేయాలి. దేవుడే ఆ కార్యము చేయాలి. ఎవరు చేయాలని? దేవుడే ఆ కార్యము చేయాలి. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు ఈ కార్యము అని ఆమె దైవ సన్నిధికి వచ్చి దేవునికి ఆమె ప్రార్థన చేసింది. దేవునికి ప్రార్థన చేసింది. హృదయపూర్వకంగా హృదయమును కృమ్మరించింది దేవుని ఎదుట. మనోపూర్వకముగా దేవునికి ప్రార్థించింది. తన హృదయమును దేవుని ఎదుట కృమ్మరించి మనోపూర్వకంగా దేవునికి ఆమె ప్రార్థన చేసింది. ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థించేటప్పుడు నీ హృదయమును దేవుని ఎదుట కృమ్మరించాలి. అలాగే మనోపూర్వకంగా నువ్వు దేవునికి ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ రీతిగా హన్న ప్రార్థించిందో, ఎప్పుడైతే హన్న ఈ రీతిగా ప్రార్థించిందో దేవుడు ఆమె యొక్క ప్రార్థనను విన్నాడు. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ఏ విషయములైతే ప్రార్థన చేసిందో, ఏమి కావాలని దేవునికి ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఆమె ఏదైతే అడిగినదో దేవుడు ఆమెకు అది అనుగ్రహించాడు. నాకు కుమారుడు కావాలయ్యా అని దేవుణ్ణి అడిగింది ఆమె. నాకు కుమారుడు కావాలయ్యా అని దేవుణ్ణి అడిగింది. ఎందుకని? అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రియమైనటువంటి వారులారా, ఏ తండ్రి అయినా యేసు ప్రభు చెబుతున్నాడు, తన కుమారుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? ఏ తండ్రి అయినా సరే చూడండి, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిస్తాడా? చూడండి, ఒకవేళ గుడ్డును అడిగితే తేలునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా, చూడండి, చెడ్డవారైనటువంటి వ్యక్తులే, చెడ్డవారైనటువంటి తండ్రులైన వ్యక్తులే పిల్లలకి మరి ఇదిగో ఇచ్చే విషయంలో మరి ప్రకారంగా ఏది అడుగుతారో అదే ఇస్తారు. ఒకదానికి బదులు మరి ఒకటి ఎవరు, ఒకదానికి బదులు మరి ఒకటి ఎవరు, ఏది అడుగుతారో దానినే ఇస్తారు కదా. రొట్టె అడిగితే ఇదేరా రొట్టె అని రాయినిస్తాడా? చేపను అడిగితే ఇదిగో ఇదేరా చేప అని పామునిస్తాడా? అలాగే గుడ్డును అడిగితే
ఇదేనా అని దేవుని ఇస్తాడా? ఎవరు కదా. ఏది అడుగుతారో కొంత ఖర్చు అయినప్పటికీ, ఖరీదైనప్పటికీ, తన బిడ్డ ఏదైతే అడిగారో, తన కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదైతే అడిగారో అదే ఇస్తాడు. ఎవరు? తండ్రులు తమ పిల్లలు తమ్మును అడిగినటువంటి వాటి విషయంలో మార్చరు కదా, మార్చరు. ఏది అడుగుతారో అది ఇస్తారు. మీరు చెడ్డవారయుండు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా నువ్వు అడిగితే, నువ్వు కావాలని అడిగితే పరిశుద్ధాత్మను ఎదుగో నిశ్చయముగా నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నువ్వు ఏది అడుగుతావా? అన్న ఏమడిగిందంటే కుమారుణ్ణి అడిగింది. నాకు ఒక మగబిడ్డను దయచేయను ఆయన, నువ్వు వాడిని కనుక నాకు ఇస్తే వాడి మీదకి నేను ఎదుగో మంగళ కత్తి అనేది రానేను, క్షవరం చేయనేను అనిదిగో ఈ ప్రకారంగా వాడు బ్రతుకు దినములన్నీయుడు నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించేస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. చూసారా, మొక్కుబడి చేసుకుంది. మనము ఎక్కడ మొక్కాలో అక్కడ మొక్కాలి. ఎవరికి మొక్కుబడి చేయాలో వారికి మొక్కుబడి చేయాలి. ఎక్కడికెక్కడికో వెళ్తామని మొక్కుబడులు చేస్తాం. కాకానికి వస్తామని 7 సార్లు మొక్కుబడి, గుణదల కొండకు వస్తామని మొక్కుబడి, నాగపట్నం వస్తామని మొక్కుకున్నాం. ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మొక్కుబడి చేసుకోవాలో అక్కడ మొక్కుబడి చేసుకోవాలి. చాలాసార్లు మనం మొక్కుబడులు అనేటువంటిది ప్రభువుకి మాత్రమే చెల్లించాలి. ప్రభువుకు మాత్రమే చెల్లించాలి. ప్రభువుకే మొక్కాలి. ప్రభువునకు మాత్రమే మనం మొక్కుబడులు అనేటువంటిది చెల్లించుకోవాలి. నేను మొక్కుబడి చేసుకున్నా ఎక్కడ? ఎవరితో చేసావు మొక్కుబడి? ఎవరికి చేసావు నువ్వు మొక్కుబడి? ఎవరికి చేసావు? తెలిసిన తర్వాత చెప్పండి, తెలియని వారికి చెప్పండి. మొక్కవలసింది, మొక్కుబడి చేసుకోవాల్సింది. ఇదిగో ఈ అక్కడో ఎక్కడో కాదు, దేవుని సన్నిధిలో దేవునికి మనం మొక్కుబడి చేసుకోవాలి. దేవునికి మాత్రమే మనము మొక్కాలి అని చెప్పండి. అంతే తప్ప వాళ్ళేదో మొక్కుబడి చేసుకున్నారంట రానగానే వెళ్ళిపోతావు నువ్వు, వీళ్ళేదో మొక్కుబడి చేసుకున్నారంటే రమ్మంటేనే వెళ్ళిపోతావు. వాడెవరో ఎక్కడెక్కడో మొక్కుబడులు చేస్తే ఆ మొక్కుబడులు చెల్లించుకుంటానికి వారి వెంట నువ్వు బయలుదేరుతావు. ఎప్పుడు గమనించు, నీవు సత్యము తెలుసుకున్న తర్వాత ఆ సత్యమును 10 మందికి తెలియపరచు. నువ్వు సత్యమును ఎరిగిన తరువాత ఆ సత్యమును ఎదుగో 10 మందికి నువ్వు తెలియచేయి. నువ్వేదైతే తెలుసుకున్నావో, ఏదైతే నువ్వు ఎరిగావో దానిని ఇతరులకి చెప్పు. ఇది కాదు చెయ్యాల్సింది, ఇది అక్కడ కాదు. మొక్కుబడి చెల్లించాల్సింది, మొక్కాల్సింది అక్కడ కాదు. మొక్కుబడి చెల్లించాల్సింది అక్కడ కాదు. దేవుని సన్నిధిలో మొక్కాలి. నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ఎవరిని పడితే వాళ్ళకి మొక్కకూడదు, ఎవరిని పడితే వారిని సేవించకూడదు.
మొక్కాల్సింది ఒకరికి, సేవించాల్సింది కూడా ఒక వ్యక్తినే. అంతేగాని ఇదిగో ఎక్కడ పడితే అక్కడ మొక్కుబళ్ళు చేసుకొని ఎవరిని పడితే వారిని నువ్వు సేవించడం కాదు. ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ఈమె దేవుని మందిరానికి వచ్చింది. ఆమె దేవుని మందిరములకు వచ్చి దేవుని మందిరములో ఆమె ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ప్రార్థన చేయాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడ ప్రార్థన చేయాలి? నువ్వేంటి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు? నువ్వేంటి నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తావా? అంటే దేవుడు చెప్పింది చేయవా? దేవుడు చేయమన్నట్టు చేయవా నువ్వు? అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావా? అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తే దేవుడు వినాలా? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తే దేవుడు ఆలకించాలా? ఆలకిస్తాడా? ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని మందిరములోనికి వచ్చింది. దేవుని మందిరములో ఆమె ఏం చేస్తుంది? ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె దేవుని మందిరములో ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరములో ప్రార్థన చేసి తనకి ఏదైతే అవసరమై ఉన్నదో, తన అవసరమును, తన అక్కరను, లేక తన కొరతను, తన కొదువును మరి ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో ఎకరో పెట్టింది. ఆమె తెలియ చెప్పుకున్నది, ప్రార్థన చేసింది. ప్రభువా, నా అడుగుతున్నది దేవుణ్ణి, నాకు ఒక మగబిడ్డను దయచేయి నాయన, నాకు ఒక మగబిడ్డను దయచేయి. చూడండి, ఏటా కూడా తప్పకుండా, క్రమం తప్పకుండా ఏటా దేవుని మందిరమునికి తన భర్తతో కూడా వచ్చేటువంటి అలవాటు చేసుకుందామే, అలవర్చుకుంది. తన భర్తతో కూడా కలిసి దేవుని యొక్క సన్నిధికి రావటానికి అలవాటు చేసుకుందామే. ఈ రోజుల్లో మనకి ఇలాంటివి మాత్రం అలవర్చుకోమనం. దేవుని సన్నిధికి భర్తతో కూడా కలిసి దేవుని యొక్క సన్నిధికి రావటానికి ఏమాత్రం కూడా మరి ఇదిగో అలవాటు చేసుకో. అలాగే విశ్వాసురాలైనటువంటి భార్యలను వెంట పెట్టుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం అనేటువంటిది ఏమాత్రం కూడా అలవర్చుకోము. ఏమాత్రం ఎందుకు అంత మన ఇష్టమైపోయింది. ఆమె దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనలో ఖచ్చితమైనటువంటి ప్రార్థన, గురి కలిగినటువంటి ప్రార్థన ఆమెది. ఒక గురి పెట్టుకుంది, గురి కలిగినటువంటి ప్రార్థన. బాణం వేసేటువంటి వ్యక్తి గురి చూస్తాడు, గురి చూసి గురి లేకుండా బాణం వేయడు, గురి చూసి బాణం వేస్తాడు. ఎప్పుడైనా సరే గురి అనేటువంటిది మనిషికి ఉండాలి. అందుకని ఆమె ఒక గురి పెట్టుకున్నది. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఆమె చెప్పుచున్నది, నాకొక మగబిడ్డను దయచేయను ఆయన. చూడండి, తల మీదకి క్షౌరగతి రానేను, ఎదుగోవాడు బతుకుదను అన్నట్టు నేను నీకు అప్పగిస్తానయ్యా. మొక్కుబడి చేసుకుంది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా చూడండి, ఈ రీతిగా ఆమె ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె అడిగినది దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అదే అడుగుని నీకు ఇవ్వబడును. అన్న అడిగింది. దేవుడు ఆమె
అడిగిన దానిని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. మరి నువ్వు అడుగుతున్నావు అనేకమైనటువంటిది. ఇదిగో నీ ప్రార్థన ద్వారా నీవు కూడా దేవునికి మరి ఇదిగో ప్రార్థన చేస్తున్నావు. నీ అవసరములన్నీ కూడా దేవుని ముందు పెడుతున్నావు. మరి ఎందుకని నువ్వు అడిగిన వాటిని దేవుడు నీకు ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించాయి. మేము అడుగున్నదల్లా మాకు దయచేయము అన్నారు శిష్యుడు. ప్రియమైన వారిలారా, నువ్వు అడుగుతున్నావు. మరి ఎందుకని అడిగినవి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందలేకపోతావు? ఎందుకని హన్నాకి ఇచ్చినటువంటి దేవుడు, హన్న అడిగినది దేవుడు హన్నాకి ఇచ్చాడు. మరి నీకెందుకని ఇవ్వలేకపోతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అనేకమైన వాటి విషయంలో నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఎందుకని? ఒకసారి గమనించు. అంటే ఏదో గుర్తొచ్చినప్పుడల్లా మనం అడుగుతాం. గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. వాళ్ళ ప్రార్థన ఉందా? లేదనుకున్నానే. ప్రార్థన ఉందా అనేటువంటి విధానం. ప్రార్థన లేకుండా ఏముంటుంది? దేవుని మందిరములో ప్రార్థన లేకుండా ఏముంటుంది? మందిరములో జరిగేది ప్రార్థనే. ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు. కనుక అన్న ప్రార్థించి, ఆమె దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా తనకు కావలసిన దానిని ఆమె పొందుకుంది. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు, యెఫెసు అనబడినటువంటి వ్యక్తి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఇతడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. యెఫెసు ఇశ్రాయేలు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి అని ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. చూడండి, యెఫెసు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రార్థించాడు. దేవునికి ప్రార్థన చేశాడు. యెఫెసు అనబడినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేవుని గూర్చి ఎదుగో మొరపెట్టాడు దేవునికి. అయ్యా, నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచే నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించము అని ప్రార్థన చేశాడు ఇతను. చూడండి, ఇతను ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతడు మనవి చేసుకున్న దానిని ఆయన అతనికి దయచేసెను. అతడు మనవి చేసినది, అయ్యా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించాడు. దేవుడు అతడు మనవి చేసినని అతనికి దయచేశాడు. ఎందుకని ప్రార్థించుట నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వే విషయములైతే ప్రార్థన చేస్తావో అది హృదయపూర్వకంగా మనోపూర్వకంగా
దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, దానికి జవాబిస్తాడు. ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తావో, ఇతడు అడిగాడు, నన్ను ఆశీర్వదించాడు, నా సరిహద్దులను విశాలపరిచాయి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించాయా అని ఇదిగో కొన్ని అంశాలు దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ఇతడు ప్రార్థించాడు. కొన్ని అంశములు పెట్టి ఇతడు ప్రార్థించాడు. దేవుడు ఇతడు ప్రార్థన విన్నాడు. అతడు ఏదైతే అడిగాడో దానిని దేవుడు అతనికి దయచేశాడు. దేవుడు అతను దానిని దయచేశాడు. మరి నువ్వెందుకు ప్రార్థించలేకపోతావు? ఒకసారి గమనించండి ప్రియమైన వారిలారా, గ్రహించండి. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేశారు. తన వ్యాధిలో ప్రార్థన చేశాడు. ఎవరు అంటే హిజ్కియా అనబడినటువంటి రాజు. మరణకరమైనటువంటి రోగం అతనికి వచ్చింది. మరిదిగో హిజ్కియా, నీవు మరణించబోతున్నావు, నువ్వు బ్రతకవు, కనుక నీ ఇల్లు చక్కపరచుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా, చూడండి, యెషయా ప్రవక్తను దేవుడు పంపించాడు. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఇక అది మనిషిని, ఆ రోగము ఎదుగో తగ్గేది కాదు. ఆ రోగం అనేటువంటిది అతనికి మరణమును తీసుకురాబోతుంది. అందుకనే దేవుడు యెషయాని పంపించి, ఎదుగో నువ్వు వెళ్ళి అతనికి చెప్పు, రాజు హిజ్కియాకి చెప్పు అన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు, దేవుని సేవకుడు. హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు, కాబట్టి నువ్వు బ్రతకవు, కనుక నీ ఇల్లు చక్కపరుచుకో నువ్వు అని ఎదుగో ఈ ప్రకారంగా దేవుడు చెప్పిన మాటను ఎదుగో యెషయా ప్రవక్త ఎదుగో రాజుగారి దగ్గరికి వచ్చి రాజుకి చెప్పాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట నీతో చెబితే నువ్వు లెక్క చేస్తున్నావా? దేవుడు చెప్పిన మాటలు మీతో చెబుతుంటే మీరు పట్టించుకుంటున్నారా? దేవుడు చెప్పిన మాటను మీతో చెబుతుంటే మీరు వినిపించుకుంటున్నారా? చెవిని పెడుతున్నావా? అసలు చెవిని పెడుతున్నావు, వినిపించుకోవట్లా, లెక్క చేయట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. అంటే ఏంటి? నీకు లెక్కలేని తనం అన్నమాట. లెక్కలేదు. దేవుని సేవకుడు దేవుని మాట చొప్పున దేవుడు చెప్పిన మాటలు దేవుని సేవకుడు మనతో చెప్పుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట మనం విధేయత చూపాలి. దేవుని మాటకి ఏ విషయంలో అయితే దేవుని సేవకుడు ద్వారా దేవుడు మనతో చెప్పాడు అంటే దేవుడి సేవకుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట అనుకుంటావా లేదా కాదనుకుంటావా? దేవుడు సేవకుడు చెప్పిన మాట నీవు అది దేవుని మాటగా నీ జీవితంలోనికి తీసుకుంటున్నావా? లేకపోతే ఏంటిలే, ఆయన చెప్పింది మనం వినాల్సింది, ఆయన చెప్పినట్లుగా మనం నడవాల్సిన అవసరం ఏముంది, ఆయన చెప్పినట్లుగా మనం రావాల్సిన అవసరం ఏముంది, ఆయన చెప్పినట్లుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటావా? ఏమనుకుంటావు? అసలు ఈ దినములో నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లా. నీకు చెప్పినా కూడా నీకు లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా, అంటే నీవు ఇష్టం వచ్చినట్లుగా నీవు ఉంటున్నావంటే అంటే నీవు దేవుని మాట అంటే నీకు విలువ లేదన్నమాట. అంటే దేవుని మాట మాకు విలువేనండి అంటే మరి అది దేవుని మాట, దేవుడి సేవకుడి ద్వారా కదా దేవుని మాట నీకు అందించబడేది. దేవుని మాటలు దేవుడే స్వయంగా దిగొచ్చి నీతో చెప్పడు కదా. తన పక్షమున ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని
ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. తన చిత్తమును నీకు తెలియజేస్తూ ఉంటాడు. నువ్వేం చెయ్యాలో అది చెయ్యమని, ఎదుగో చెయ్యమని చెబుతాడు. అది ఎలాగంటే ఆయన అంతటిగా ఆయన దిగొచ్చి చెప్పడం. ఇశ్రాయేలీయులందరితో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఏదైతే తెలియచేయాలో దానిని దేవుడు మోషేతో చెప్పేవాడు, మోషే ఇశ్రాయేలుకి చెప్పేవాడు. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని మాట తీసుకొని దేవుడు వారికి చెబితేనే రాజుల దగ్గరికి వెళ్ళి రాజులకి చెప్పారు, నాయకుల దగ్గరికి వెళ్ళి నాయకులకి చెప్పారు, జనుల దగ్గరికి వెళ్ళి జనులకి చెప్పారు, ప్రజల యొద్దకు వెళ్ళి వారికి చెప్పారు. ఆనాటి శిష్యులైనా సరే యేసుక్రీస్తు ప్రభు తమతో చెప్పినటువంటి ఆ మాటలను ఎదుగో జనులకు తెలియపరిచారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు దిగొచ్చి ప్రతి వ్యక్తితో ఆయన చెప్పడు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు వినిపించుకోకుండా, నువ్వు పట్టించుకోకుండా, నువ్వు లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎలాంటి విశ్వాసం, ఎలాంటి విశ్వాసురాలు? అరే దేవుడు చెప్పాడే అనేటువంటిది నీకు ఉందా? తీసుకుంటున్నావా జీవితంలోనికి? తీసుకొని దానిని అన్వయించుకుంటున్నావా? చెయ్యవు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పలేదుగా. దేవుడు నీకు దిగొచ్చి చెప్పడు. మందను మేపటానికి ఒక కాపరి ఉంటాడు, పశువులను మేపటానికి ఒక కాపరి ఉంటాడు. పశువుల కాపరి ఆమోసు. ఆ పశువుల కాపరితో దేవుడు మాట్లాడి ఆమోసుని పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకుంటున్నాడా, అతన్ని దేవుడు చూశాడు, అతనితో మాట్లాడాడు. ఎదుగో ఇశ్రాయేలుతో ఈ మాటను నువ్వు ప్రకటించు అని చెప్పి. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుడు చెబితేనే దేవుడు ఆ ప్రవక్తలతో మాట్లాడి ప్రజలను, రాజులను, నాయకులను, జనులను, అధికారులను వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవారు, వాళ్ళని హెచ్చరించేవారు, దేవుని మాటలుగా వారికి తెలియపరిచారు. లోబడినోళ్ళు ధన్యులయ్యారు, లోబడినోళ్ళు ఆశీర్వదింపబడ్డారు, లోబడినోళ్ళు తమను తమ దేశాలని కాపాడుకోగలిగారు, తమను తమ కుటుంబాలని రక్షించుకోగలిగి తమను తమ కుటుంబాలని దేవుని సేవకుడు చెప్పిన మాటను లక్ష్య పెట్టినటువంటి ఏ కుటుంబాలు కానీ ఏ రాజ్యములు కానీ ఏ మాత్రం కూడా వర్ధిల్లేటువంటి అవకాశము అన్నటువంటిది చరిత్రలో ఏ మాత్రం కూడా లేనే లేదు. దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటలను జీవితంలోనికి తీసుకున్నటువంటి కుటుంబములో, రాజ్యములు, రాజులు వర్ధిల్లారు. వాడు దేవుని సేవకుడు మాటను లక్ష్య పెట్టకుండా తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి ఏ రాజ్యములు కూడా, ఏ కుటుంబములు కూడా వర్ధిల్లేటువంటి అవకాశం కోల్పోయారు. నీకు చెబితే నువ్వు వినిపించుకో, నీకు చెబితే నువ్వు పట్టించుకో అంటే నీకు అలుసా? దేవుని సేవకుడు నీకు లోకు లేకపోతే ఆయన నీకు లోకు అయ్యాడా? లేకపోతే ఆయన నీకు అలుసయ్యాడా? ఆయన మాటలు అలుసుగా తీసుకుంటున్నావా? అలుసుగా తీసుకుంటున్నావా? దేవుడు తన ఆత్మ ద్వారా మీతో చెప్పిన మాటలు అలుసుగా తీసుకుంటున్నారా? దేవుడు తన సేవకుడు ద్వారా మీతో చెప్పిన మాటలని అలుసుగా తీసుకుంటున్నారా? తేలిగ్గా తీసుకుంటున్నారా? జాగ్రత్త ఏమనుకుంటున్నారు?
ప్రభు మాటలను బట్టి మేము మీతో చెప్పేది, ప్రభు మాటలను బట్టి మేము మీతో చెప్పబడేది, ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన చెప్పేటువంటి మాట ప్రభు మాటలను బట్టండి. ఇది తమ సొంత మాటలు కాదు, తమ సొంత ఆలోచనలు మీ మీద వేసి మీకు రుద్దట్ల. సొంత ఆలోచనలు, తమ సొంత ఆలోచనలు బట్టి కాదు చెప్పేది. అర్థమైందా? తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మరి చెప్పబడుతున్నటువంటి మాట. 4వ అధ్యాయం 18, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా. ఏమనుకుంటున్నావు? దేవుని మాట అనుకుంటున్నావా? దేవుని సేవకుడు చెప్పేది దేవుని మాట అనుకుంటున్నావా? దేవుని ఆలోచన బట్టి దేవుడు మీకు చెప్పుచున్నాడు అనుకుంటున్నావా? లేకపోతే తమ సొంత ఆలోచనలు మీకు చెబుతున్నారు అనుకుంటున్నావా? లెక్క చేయట్లే, లెక్క పెట్టట్లే, లక్ష్య పెట్టట్లే. చెప్పినా కూడా లెక్క చేయకుండా, లెక్క లేకుండా. ఇదేనా నువ్వు ప్రభుని ఎరుగుడు ద్వారా, దేవుని సన్నిధి, దేవుణ్ణి వెంబడించడం ద్వారా, దైవ సన్నిధి కొరచు ద్వారా, దేవుని వాక్యం వినుడు ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటి? లోబడటమా? విధేయత చూపటం నేర్చుకున్నావా? అవిధేయత చూపటం నేర్చుకున్నావా? లోబడటం నేర్చుకున్నావా? వ్యతిరేకించుట నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి అలవర్చుకున్నావు? ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా నీ జీవితంలో నువ్వు దేవుని ఎరిగి దైవ సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా అసలు నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి నేర్చుకున్నావు? ఒకసారి బాగా ఆలోచించే. దేవుని యొక్క మాట చొప్పున యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చి, మరి ఇదిగో హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెర్చుకో అంటే, మరి ప్రకారంగా చెప్పేలే, సరేలే వెళ్ళు అని అన్నాడా? చూద్దాంలే, మరణం వచ్చినప్పుడు చూద్దాంలే. సర్లే చెప్పావుగా వెళ్ళు అంటే ఏంటి? నీ దృష్టిలో అతడు విలువ లేనివాడా? విలువ లేనివాడా? నీతో చెప్పినటువంటి వ్యక్తి నీ దృష్టిలో విలువైన వాడా, విలువ లేనివాడా? అంటే నీ దృష్టిలో విలువ లేనివాడు అన్నమాట. అందుకే నువ్వు సర్లే అని అంటావు, కానీ చెయ్యు. అలాగే అంటావు కానీ రావు. అలాగే అంటావు, రావు. ఒక తండ్రి అంట ఒక కుమారుడిని పిలిచాడంట. పిలిచి, అరే నాయన, మన ద్రాక్ష తోట ఎలాగున్నదో నేను మరి ఒకసారి వెళ్ళి చూసిరా పోరా అని చెప్పాడంట కుమారుడు. మన ద్రాక్ష తోట ఏ రీతిగా ఉన్నదో నువ్వు వెళ్ళి చూసిరా అని చెబితే, మరి ప్రకారంగా అతడు అన్నాడంటే, నేను వెళ్ళను. మొహం ముందే, మొహమాటం లేకుండా, తండ్రి మాటను గౌరవించకుండా, తండ్రి మాటకు విలువివ్వకుండా. కొంతమంది ముఖం మీదే మాంటారు, ముఖం ముందే. ఇంకొకళ్ళు అంటారు, కొంతమంది నేను ఉన్నదేదో ముఖం మీదే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా. ఎన్ని కొండలు బద్దలు కొట్టావు? కొండ
కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు, అనాలోచనగా మాట్లాడబాకు. ఆలోచించి మాట్లాడు, 1-2 సార్లు ఆలోచించి మాట్లాడు. అనాలోచనగా మాట్లాడబాకు, అనాలోచనగా ఉత్తరం ఇవ్వబాకు. ఏమైనటువంటి వారిని గమనించండి, గ్రహించండి. ఎదుగో ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి ఎదుగో ఆ తండ్రి చెబితే నేను పోను, నాకు కుదరదు. ఏమయ్యా ఫలానా సాటికి వెళ్ళాలి, నాకు కుదరదు. అరే చెప్పింది తండ్రి, అరే ద్రాక్ష తోట ఎలాగుందో చూస్తే అంటే అది మాత్రం కూడా తండ్రిని ఎదుగు ముఖం ఉంది అన్నప్పుడు తండ్రికి చాలా బాధ కలిగింది, తండ్రికి చాలా దుఃఖం కలిగింది. తండ్రికి చాలా దుఃఖం కలిగింది, తండ్రికి చాలా బాధ కలిగింది. అతడు మాట్లాడిన మాట తండ్రిని చాలా బాధ పెట్టింది, తండ్రిని చాలా దుఃఖపెట్టింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులని దుఃఖపరిచేటువంటి వ్యక్తి, అందుకే వర్ధలరు, అందుకే ఆశీర్వదింపబడలేదు, అందుకే దీవెన పొందలేదు ఏమాత్రం కూడా. ఒకసారి గమనించండి. మాకు కుదరదండి అంటే వస్తానని చెప్పి రాకపోతే బాగోదుగా, అందుకనే చెప్పేసా. ఏమన్నా అనుకోని నేను చెప్పేసా, ఏమన్నా అనుకోని నేను చెప్పేశాను అంటావు. ఒక్కొక్కరు జాగ్రత్త. ఎందుకు రమ్మన్నారో రా, దేనికి రమ్మన్నారో రా నువ్వు, అంతే తప్ప నిరాకరించబాకు, తృణీకరించబాకు. ఎందుకు రమ్మన్నారో, దేనికి రమ్మన్నారో రా నువ్వు. దేవుని సన్నిధి రాకుండా నేను చెప్పేశా, ఇంకొకరంటే నేను చెప్పలేకపోయా, నేను కూడా చెబితే బాగుండేది. జాగ్రత్త. ఈ రోజును వెళ్ళకుండా నేను వెళ్ళను. అప్పుడు రెండో వాడిని పిలిచాడు. అరే నాయన, మన ద్రాక్ష తోట వెళ్ళి ఏ రీతిగా ఉందో చూసి రమ్మని చెప్పినప్పుడు అతడు సరేలేనా నేను వెళ్తానే అని అన్నాడు. వెళ్తాలే అన్నాడు. చూడండి, వెళ్తాలే అన్నాడు, కానీ అతడు వెళతానని చెప్పినోడు వెళ్ళలా. అబ్బా పదవలేదురా. రెండో వాడు నా మాట ఎంత వింటున్నాడు, రెండో వాడు నా మాటకి ఎంత విధేయత చూపుతున్నాడు. కొంతమంది వారి మాటల ద్వారా విధేయత చూపుతారు, కానీ హృదయంలో అవిధేయతలను కనపరుస్తూ ఉంటారు. పైకి మాత్రము సరే అంటారు, లోబడినట్టుగానే ఉంటారు, లోబడరు. చేస్తామని చెబుతారు, కానీ చెయ్యరు. కొంతమంది ఇదిగో ఈ రీతిగా బ్రతుకుంటారు, కొంతమంది ఈ తీరులో ఉంటారు. ఏమైనటువంటి వారు అని గమనించండి. ఇతడు అన్నాడు వెళతాను అన్నప్పుడు తండ్రి చాలా సంతోషించి ఉంటాడు. ఎందుకంటే నేను చెప్పినట్టు చేసేది వీడు ఒక్కడేరా అనుకున్నాడు. కానీ వీడు మాటలతో విధేయత చూపేవాడే కానీ హృదయములో వ్యతిరేకించేవాడు, మనస్సులో వ్యతిరేకించేవాడు, తండ్రి మాటను వ్యతిరేకించే వ్యక్తి, తండ్రి చెప్పినట్లు చేయనటువంటి వ్యక్తి, చెయ్యని వ్యక్తి. పైకి మాత్రము చేసేవాడిగా, లోబడేదానిగా కనపడతారు పైకి, కానీ ఇలాంటి వాడు ఏమాత్రం కూడా. కానీ మొదటివాడు
ఆలోచించాడు, అయ్యో నా తండ్రితో నేను ఎందుకు ఇలా చెప్పాను, నా తండ్రి యొక్క మనసుని నేను ఎంత గాయపరిచాను, నా తండ్రిని నా మాటను బట్టి నేను దుఃఖపరిచాను. నా తండ్రి ఏం చెప్పాడు? ద్రాక్ష తోటకి వెళ్ళి చూడమని చెప్పాడు, అంతేగా అని చెప్పింది. నేను ఎందుకు నా తండ్రిని, అతడు ఆలోచించాడు, నా తండ్రితో నేను ఇలా చెప్పవలసింది కాదు, తండ్రితో నేను ఇలాగ అనవలసింది కాదు అని వెంటనే మనసు మార్చుకొని వెళ్ళాడు. యేసు ప్రభు అడిగాడు, ఉపమానం చెప్పాడు, ఈ ఇద్దరిలో తండ్రి చిత్తము చేసిన వాడు ఎవడు అంటే, మొదటి వాడే వెళ్ళను అన్నవాడే వెళ్ళాడు, వెళతానన్న వాడు వెళ్ళలా, వస్తానన్న వారు రావట్లా, నిలుస్తానన్న వారు నిలవట్లా, చేస్తామన్న వారు చేయట్లా. చేస్తాం ఎక్కడ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయాలి మనుషులు. వెళతానన్న వ్యక్తి వెళ్ళరా, వెళతాను అన్నటువంటి వ్యక్తి వెళ్ళలేదు, వెళ్ళను అన్నటువంటి వ్యక్తి పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళాడు, తండ్రి చెప్పినట్లుగా చేసి. మొదటి వాడే. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి చిత్తము చేసిన వ్యక్తి అంటే, తండ్రి చిత్త ప్రకారంగా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళు చెప్పారు మొదటి వాడే. ఏమైనటువంటి వాళ్ళు గమనించండి, గ్రహించండి. యెషయా ప్రవక్త వచ్చి రాజైన హిజ్కియాతో, నువ్వు బ్రతుకు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబరుచుకో అని చెప్పినప్పుడు అక్కడ తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపగా, ప్రియమైన వారు వెంటనే దేవుని సేవకుడు చెప్పిన మాట జీవితంలోనికి తీసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పినటువంటి మాట దేవుని సేవకుడు ఎందుకో వచ్చి చెప్పగా, దేవుని సేవకుడు ద్వారా చెప్పబడిన దేవుని మాటను జీవితంలోనికి తీసుకొని దేవునికి అక్కడ ప్రార్థన చేశాడు. దానిని బట్టి ప్రార్థన చేశాడు. ఎందుకని నువ్వు దేవుడు సేవకుడు చెప్పిన మాటను జీవితంలోనికి తీసుకోవు నువ్వు? అరే దేవుని సేవకుడు నా మేలు కోసం, దేవుడు సేవకుడు నా మేలు కోసం, ఆయన నా మేలు కోసం ఆలోచించి నాతో చెబుతుంటే నేనేంటి జీవితంలోనికి తీసుకోకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటున్నాను అని ఏ రోజైనా నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? అసలు నీ హృదయము మెత్తనదైతే పశ్చాత్తాపం, నీ హృదయము కఠినమైంది. నువ్వు కఠిన హృదయుడివి, కఠిన హృదయరాలివి, నువ్వు కఠిన హృదయురాలివి. నీకెందుకుంటుంది పశ్చాత్తాపం? నీకు పశ్చాత్తాపం అనేది నీ ఛాయలోనే పశ్చాత్తాపం అనేది లేదు. అరే నా మేలు కోసం చెబుతున్నాడు, నా మంచి కోసం చెబుతున్నాడే, నా బాగు కోసం చెబుతున్నాడే అనేది ఆలోచించకుండా, ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టకుండా నీ తీరులో నువ్వు ఉంటున్నావు, నీ తీరులో నువ్వు జీవిస్తున్నావు, నీ తీరులో నువ్వు నడుస్తున్నావు, నీ తీరులో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అంతే తప్ప ఇక్కడ దేవుని సేవకుడు దేవుడు చెప్పిన మాట చొప్పున నీకు తెలియజేస్తుంటే దాన్ని ప్రక్కన పెట్టేసి నాకు తెలుసు
నాకు ఏంటి 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 నీకు తెలుసు? ఏం తెలుసు చెప్పు? ఎంత తెలుసు? ఏం తెలుసు నీకు చెప్పు? ఎంత తెలుసు? ఏం తెలుసు నీకు చెప్పు? నాకే తెలియదు. ఇన్ని సంవత్సరాలైంది, ఇంకా నాకే తెలియదు. మరి నువ్వు ఒక రక్షణ పొంది దేవునితో సహవాసం ఏర్పడి కొన్ని సంవత్సరాలైంది, అప్పుడే నీకు నాకు తెలుసు అన్నట్టుగా బ్రతికితే తెలుసు అనుకునే వాడికి ఏమీయో తెలియదు. మాకు తెలుసులే అనుకునేటువంటి వాడికి అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియదు. తెలివి తక్కువ ధనముతో నువ్వు జీవిస్తున్నావు. తెలుసు అంటూనే ఒక్క బోర్లా పడుతున్నావు. అనేక విషయాలు ఎప్పుడైనా తీసుకో, దేవుని మాట తీసుకో. దేవుని సేవకుడి ద్వారా దేవుడు నీతో చెప్పే మాటను జీవితంలోనికి తీసుకో. దాని ప్రకారంగా చెయ్యి, దాని ప్రకారంగా నడు, దాని ప్రకారంగా రా. హృదయపూర్వకంగా మనపూర్వకంగా నడుచుకో. అప్పుడు నీవు దేవుని ద్వారా దీవించబడే అవకాశం. నువ్వెంత ప్రయాసపడినా గొర్రెకి బెత్తరు ద్వాక. నువ్వెంత ప్రయాసపడినా దేవుని సన్నిధి విడిచి, ప్రార్థన మరిచి, సంఘమును విడిచి, సహవాసమును మరిచి నువ్వు ఏం చేసినప్పటికీ సరే గొర్రెకి బెత్తడు ద్వాకే. ప్రభు మాట తీసుకో, ప్రభు చిత్తానికి లోబడు, ప్రభు చిత్తమును చేయి. ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. ప్రభునందు ఉండి నువ్వు ప్రయాసపడితే, ప్రభుతో నడుస్తూ, ప్రభు చెప్పినట్లు చేస్తూ, క్రమమును నియమమును పాటిస్తూ, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ ప్రయాసకి తగిన ఫలం అనేది, ప్రతిఫలం అనేది నువ్వు పొందుతావు. నీ ప్రయాసకి తగిన ప్రతిఫలం అనేది నువ్వు పొందుతావు. లేదా ప్రభు చెప్పినట్లు కాకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ప్రయాస వ్యర్థమైపోతూనే ఉంటుంది. నీ కష్టం వ్యర్థమైపోతూనే ఉంటుంది. ఒక పక్షి కంటే తన కష్టం వ్యర్థమైపోయినా దానికి ఏం బాధలేదంట. కొంత పని ఒక పక్షి కంటే దాని కష్టము తను వ్యర్థమైపోయినా దానికి బాధ ఉండదంట దానికి. అలాగే నీకు కూడా అనుకుంటున్నా. ఒకసారి గమనించండి, గ్రహించండి. రాసైనటువంటి దేవుని మాటలు యెషయా ప్రవక్త వచ్చి చెప్పి, దేవుని సేవకుడు చెప్పాడు, ఇంకో వెళ్ళాడు, చెప్పేసి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక చెప్పాలి. మేము దేవుడు చెప్పాడు కనుక మేము చెప్పాలి. ఇక చేయటం చేయకపోవటం ఇక నీ ఇష్టం. రావటం రాకపోవటం నీ ఇష్టం. నడవటం నడవకపోవటం నీ ఇష్టం. ఇక నీ ఇష్టం. అనుసరించటం అనుసరించకపోవటం అనేది నీ ఇష్టం. కానీ దేవుడు సేవకుడు ద్వారా దేవుడు చెప్పిన మాటను సేవకుడు మీతో చెబుతాడు. ఎవరైతే దానిని గ్రహించి దానిని దేవుని మాటగా తీసుకొని ఎవరైతే ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ధన్యులు. వారు ధన్యులు. వారు ఆశీర్వదింపబడతారు. వారు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే
చెప్పి నిన్ను మెడలు వంచలేడు. చెప్పి వెళ్ళటమే వాళ్ళ వంతు, చెప్పటమే వాళ్ళ యొక్క పని. చెప్పటం వాళ్ళ కర్తవ్యం. వాళ్ళ కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. దేవుడు నాకు చెప్పిన కర్తవ్యం ఏదైతే చెప్పమని చెప్పాడో నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. దానిని దేవుడు చెప్పనన్న దాన్ని నేను చెప్తాను. దాన్ని నీ జీవితంలోనికి తీసుకుంటాం, తీసుకోకపోవటం నీ ఇష్టం. తీసుకుంటే ఆశీర్వదింపబడతాం. దాన్ని చెవిని పెడితే ధన్యుడు పోతాం. పెడచెవిని పెట్టామనుకో ధన్యతను కోల్పోతాం. కష్టాల పాలవుతావు, నష్టాల పాలవుతావు, శ్రమల పాలవుతావు, ఇబ్బందుల పాలవుతావు, ఇరుకుల పాలవుతావు, రుణాల పాలవుతావు. అవి ఎక్కువవుతానే ఉంటాయి కానీ తగ్గవు. అవి ఎక్కువవుతానే ఉంటాయి కానీ తరగవు. ఎందుకంటే నువ్వు లెక్క చేయనోడు, లెక్క చేయని దాన్ని. ఈ లెక్క చేయనటువంటి వారు తమ యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. లెక్కలేదు. రెండమ్మా అంటే లెక్కలేదు, రెండయ్య అంటే లెక్కలేదు. లెక్క చేయగలవు. నాకేంటి? దేవుడు చెప్పిన మాట మీతో చెప్పాం, మీరు వినిపించుకోలేదు అనుకో మీ తెప్పలు మీరు పడతారు, మీ కష్టాలు మీరు పడతారు. నేను పడినగా ఏం కాదుగా పడేది. దేవుని మాట ఎవరైతే వినిపించుకోడు, దేవుని మాట ఎవడైతే పట్టించుకోడు, దేవుని మాట ఎవడైతే తీసుకోడు, ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే దేవుని యొక్క మాటలను వారి జీవితంలోనికి తీసుకోరో వారే తెప్పలు పడతారు. దేవుని మాట తీసుకుని ఎవరైతే ఆ ప్రకారంగా నడుచుకో వారి జీవితాలలో కష్టాలు, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను, రుణ సమస్యల నుంచి విడుదల పొందుతారు వారు. ఎలాగా తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీ జీవితం అంతా బతికినంత కాలం నీకు తెప్పలు తప్పదు. అర్థమైందా? ఒకసారి గమనించు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళుట, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించుట వెళ్ళుట. యాత్ర చేయమని ఏది నీకు? ఏది యాత్ర? దేవుని సన్నిధికి యాత్ర లేదు. రావటమేది? వచ్చి ఆరాధించడమేది? వచ్చి ఆరాధించి వెళ్ళటమేది? ఏది? నీ మందిరమునందు నివసించు వారు దాన్ని వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఎవరయ్యా దేవుని స్తుతించేదంటే దేవుని మందిరమునందు నివసించు వారు నిత్యము దేవుని స్తుతిస్తారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియం. దేవుని సన్నిధికి రావటం వారికి ఇష్టం, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం వారికి ఇష్టం, క్రమం పాటించడం వారికి ఇష్టం, నియమం ప్రకారంగా పోరాడటం అనేటువంటిది వారు ఇష్టపడతారు. ఇష్టపడనోడు ఎవరు? ఇష్టపడిన వారు ఎవరంటే ఎవరు? దేవుని మందు నివసించాలని అనుకోనటువంటిది, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి మనసు లేని వ్యక్తులు, దేవుని కొరకు బ్రతకాలనే మనసు లేనటువంటి వ్యక్తులు నడుచుకోలేరు. దేవుని కొరకు బ్రతకాలి అని అనుకోనే వ్యక్తులు దేవుని కొరకు బ్రతకాలి అనే మనసు కలిగిన వారు దేవుని సన్నిధిలో నడుస్తారు. ఒకసారి గమనించండి. ఈ ప్రకారంగా యెషయా చెప్పిన మాటను హిజ్కియా తీసుకున్నాడు. చెప్పి వెళ్ళటమే ఆయన పని, చెప్పటమే మా పని. చేయటం చేయకపోవటం, రావటం రాకపోవటం. వచ్చామనుకో దేవుని దృష్టిలో ఉంటావు నువ్వు, నీ కుటుంబం. దేవుని దృష్టిలో ఉంటావు, దేవుని చేతిలో ఉంటావు నువ్వు నీ కుటుంబం దేవుని చేతిలో ఉంటుంది. వస్తే రాలేదనుకో
దేవుని చేతిలో నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఉండేటువంటి అవకాశం లేదు. దేవుని చేతిలో ఉన్నటువంటి కుటుంబాలకి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల అనేటువంటిది ఉంటుంది. దేవుని చేతిలో లేనటువంటి కుటుంబాలకి దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండేటువంటి అవకాశము లేదు. ఒక్కసారి గమనించు. సాతాను చేతిలో ఉంటావా, దేవుని చేతిలో ఉంటావా? లోకములో ఉంటావా, దేవునిలో ఉంటావా? భక్తిహీనురాల్లాగా, భక్తిహీనుడులాగా గుడారములో ఉంటావా, దేవుని యొక్క మందిరములో ఉంటావా? ఎక్కడుంటావు? భక్తిహీనుడులాగా. భక్తిహీనుడునై నేను నా దేవుణ్ణి విడుచువాడును. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి, దేవుని సన్నిధిని విడిచిపెడతాడు. భక్తి కలిగినటువంటి వ్యక్తులు దేవుణ్ణి కానీ, దేవుని సన్నిధిని కానీ ఎప్పటికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి అవకాశం లేదు. నువ్వేమై ఉన్నావు? భక్తుడివై ఉన్నావా, భక్తిహీనుడివై ఉన్నావా? భక్తిహీనురాలై ఉన్నావా, భక్తురాలవై ఉన్నావా? ఎవరివి నువ్వు? ఏమై ఉన్నావు నువ్వు? భక్తురాలివేనా, భక్తిహీనురాలివా? భక్తిహీనురాలే దేవుణ్ణి, దేవుని సన్నిధిని విడిచిపెట్టేది. భక్తిహీనుడే దేవుణ్ణి, దేవుని సన్నిధిని విడిచిపెట్టేది. భక్తి కలిగినటువంటి వాడు ఎప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిని కానీ, దేవుని సన్నిధిని విడవడు, ప్రార్థన మరవడు. దేవుని సన్నిధి విడవరు, ప్రార్థన మరవరు. ఎవరు? భక్తి కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుడునై నేను నా దేవుడిని, నేను నా దేవుణ్ణి. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? విడిచినా విడుస్తారు, మరిచినా మర్చిపోతారు. కానీ భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మరువడు, దేవుని సన్నిధిని విడువడు. ఇదే భక్తిహీనుడికి భక్తుడికి తేడా. ఇదే భక్తురాలికి భక్తిహీనురాలికి తేడా. బాగా గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ప్రభు మాటను బట్టి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నాం. ఇది మా మాటలు కాదు, సేవకుడు తన మాటలు చెప్పట్లే. ఇక్కడ సేవకుడు తన మాట నీకు చెప్పట్లే, దేవుని మాటలు నీతో చెప్పుచున్నాడు. సేవకుడు దేవుని మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా నడవాలో నడవకు, ఏ రీతిగా ఉండాలో ఉండకూడదు, ఏ రీతిగా చేయాలో చేయకూడదు, ఏ రీతిగా జీవించాలో జీవించకూడదు అనేది నీకు తెలియపరుస్తున్నాడు. దానిని నువ్వు జీవితంలోనికి తీసుకొని ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ధన్యకరంగా ఉంది. చెప్పటమే సేవకుడి పని ఏంటి అంటే దేవుడు చెప్పింది చెప్పటం. వాడు తీసుకున్నా, జీవితంలోనికి తీసుకున్నా తీసుకోకపోయినా, దేవుని సేవకుడు చెప్పకపోతే నేరస్తుడు అవుతాడు. దుర్మార్గుడు అవశ్యముగా మరణమవుతాడని నేను దుర్మార్గుని గురించి నేను నీతో చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ఆ దుర్మార్గతను విడిచి బ్రతుకున్నట్లుగా నువ్వు హెచ్చరించావా? నీవు నీ ఆత్మను తప్పించు. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకుండా నేను చెప్పినా కూడా వాడు వినలే, వాడు పట్టించుకోలే, లెక్క చేయలే, వినిపించుకోలే, ఎన్నిసార్లు చెబుతాం. కనుక చెప్పకుండా నేను ఉన్నాను అనుకో, అతని రక్తాపరాధ విషయంలో ఎదుగో నన్ను దేవుడు ఉత్తరవాదిగా చేస్తాడు. ఏస్కేల్తో చెబుతున్నాడు, ఏస్కేల్ ప్రవక్తతో చెబుతున్నాడు. 2:18 చూడండి. 3:18 అవశ్యముగా నీవు మరణమవుతామని నేను దుర్మార్గుని గురించి నేను ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు దానికి దుర్మార్గతను విడిచినట్లు వారికి హెచ్చరిక చేయకు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని యొక్క రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు.
అయితే నువ్వు హెచ్చరిక చేసిన వాడు జీవితంలోకి తీసుకోక, వాడు పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, వాడు మారకుండా ఉన్నాడా? అతడు తన దోషమును బట్టి అతడు మరణం అవుతాడు. నువ్వు ఆత్మను తప్పించుకుంటాడు. ఎందుకంటే దేవుని మాట, దేవుడు చెప్పింది చెప్పాలి అంతే. ఆయన రాకపోని, ఆయన వినిపించుకోపోని, ఆయన పట్టించుకోపోని, మేము దేవుని మాటను బట్టి చెప్పాలి. కనుక మరి ప్రకారంగా యెషయా వచ్చాడు, చెప్పవలసింది చెప్పాడు. హిజ్కియా జీవితంలోనికి తీసుకోపోవటం హిజ్కియా యొక్క విచక్షణగా వదిలేయాలి. అందుకే మీ విచక్షణగా మీకు వదిలేస్తాం. దేవుని మాటలు చెప్పి మీ విచక్షణకి మిమ్మల్ని వదిలేస్తాం అంతే. మీ విచక్షణకు మిమ్మల్ని వదిలేస్తున్నాం. దేవుని యొక్క మాటలు చెప్పి లోబడ్డామా, ధన్యుడివి ధన్యురాలు పోతాం. లోపడలేదా, ఆయన నిన్ను నలగొడతాడంతే. ఒక్కసారి గమనించండి, గ్రహించండి. హిజ్కియా, నేను రాజును కదా, ఈయన మాట నేను లెక్క చేయాల్సిన పనేంటి, ఈయన మాట నేను పట్టించుకోవాల్సిన పనేంటి? ఇతనేదో చెప్పగానే చెప్పింది జరిగిపోతుందా? ఇతను చెప్పినట్టు జరిగిపోతా నేను చచ్చిపోతానా? దేవుడు చెప్పాడంట, నాకు చెప్పన్నాడంట, చెప్పి వెళ్తున్నాడు, ఏం చెప్పినట్టు జరిగిపోతా అని అనుకోదా? రాజు అయినప్పటికీ దేవుని సేవకుడు చెప్పిన మాటను జీవితంలోనికి తీసుకొని గోడ తట్టం రొక్కము తిప్పుకొని దేవునికి ఇక పరిచేతారు, కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నేను యథార్థుడైన సత్యముగా నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును, సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించును. ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అని కన్నీళ్ళు విడిచి దేవుడు ఆ ప్రార్థన వెళ్ళాడు. మళ్ళీ సేవకుడితో మాట చెప్పాడు, నీవు తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళు, అతనితో చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించా. ఎందుకని? యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటను జీవితంలోనికి తీసుకున్నాడు. ఆయన తీసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ఎందుకని తీసుకో? సేవకుడు చెప్పుచున్నా కూడా జీవితంలోనికి ఎందుకని తీసుకో నువ్వు? అరే, సేవకుడు చెబుతున్నాడే, దేవుని మాటను బట్టే కదా, వారు మనతో చెప్పుచున్నది. మన మేలు కోసమే కదా, మన క్షేమం కోసమే కదా వారు చెప్పేది. కాబట్టి మనమేంటి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తున్నాం అని ఏమైనా వెనక్కి తిరిగి అసలు ఆలోచిస్తున్నానే? అనాలోచన పరురాళ్ళు వెనక్కి తిరిగి ఎందుకు ఆలోచించుకుంటారు? వెనక చూపు లేకుండా ముందుకే పోతూ ఉంటారు. పోతారు, దాంట్లో పడతారు. ఆ తర్వాత అయ్యా ప్రార్థన చేయండి. నీకు చెప్పాను, చెప్పినా కూడా ఎందుకంటే మనలో ఉన్నటువంటి అహం వినిపించుకోనేదో. మనలో ఉన్నది ఏంటంటే అహం అనేది మనిషి చెప్పే మాటలని వినిపించుకోలేదు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. నాకేంటి, ఏమైంది, ఏం జరిగింది అనేటువంటి జాగ్రత్త. అహం విడిచిపెట్టాడు. అహానికి పోలా
హిజ్కియా రాజు, నేను రాజునని ఆహానికి పోలా, అహమును విడిచిపెట్టాడు. దేవుడు ఇదిగో యెషయాని పిలిపించాడు, వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, యెషయా ఇదిగో హిజ్కియాతో చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్ళు విడిచని నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈ పట్టణాన్ని కాపాడుతారు. చూడండి, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, అంతేకాదు ఈ పట్టణము నిన్నును ఈ పట్టణాన్ని అసురాజు చేతిలో పడకుండా నేను కాపాడుతాను అని దేవునికి స్తోత్రం. ఈ వైరస్ బారిన పడకుండా, వ్యాధుల బారిన పడకుండా, కష్టాల బారిన పడకుండా, శ్రమల బారిన పడకుండా, ఇరుకుల బారిన పడకుండా, ఇబ్బందుల బారిన పడకుండా ఉండాలి అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితులలో మనం దేవునికి ప్రార్థించాలి. దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. విననివాడు కాదా, వినేవాడు. ఎవరైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారి ప్రార్థనకు జవాబుగా ప్రతిఫలమిస్తాడు. అన్న ప్రార్థించింది, ఫలితం పొంది. ఎబ్బేజు ప్రార్థించాడు, ఫలితం పొందాడు. యెషయా ప్రార్థించాడు, ఫలితం పొందాడు. మరి నీవు కూడా ప్రార్థించు. నీకేదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే అక్కరై ఉన్నదో దాని కొరకు నీవు కూడా ప్రార్థించు. అన్న ప్రార్థించిన రీతిగా, ఎబ్బేజు ప్రార్థించిన రీతిగా, యెషయా ప్రార్థించిన రీతిగా నీవు కూడా ఈ దినమున ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. అతి కృప ఇవ్వాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన, ఇప్పటి వరకు నాయన నీ మాటలు మేము విన్నాం. ప్రతి మాట మా జీవితంలోనికి తీసుకొని దాని ప్రకారంగా మేము నాయన నడుచుకున్నట్లయితే, దాని ప్రకారంగా మేము జీవించినట్లయితే మీరు మా పట్ల చేయబోయే కార్యాలు గొప్పగా నాయన, గంభీరమైన కార్యములు చేయగలిగినటువంటి వారు కనుక నాయన నీకు స్తోత్రం. ఈరోజు నాయన చాలామంది నాయన ప్రార్థనను ప్రార్థించుటను నిర్లక్ష్యము చేస్తున్నారు. ఆనాడు ప్రార్థించి ఫలితాలు పొందుకున్నారు. మా ప్రభా నీకు స్తోత్రం. అన్న ప్రార్థించి ఫలితం, ఎబ్బేజు ప్రార్థించి ఫలితం, యెషయా ప్రార్థించాడు, హిజ్కియా ప్రార్థించాడు. యెషయా మాట ద్వారా యెషయా హెచ్చరించినప్పుడు హిజ్కియా ప్రార్థించాడు. ఆ ప్రార్థన ద్వారా మా ప్రభువా తండ్రి 15 సంవత్సరాలు జీవించే అవకాశం మరియు అతడు రాజ్యము అశ్షూరు రాజు చేతిలో పడకుండా కాపాడుతానని మీరు మాటిచ్చారు. అన్న ప్రార్థనకి మీరు జవాబుగా ఆమెకు కుమారుడు ఇచ్చారు. ఎబ్బేజు ప్రార్థనకి అతన్ని మీరు ఆశీర్వదించారు. అతని సరిహద్దులు విశాలపరిచారు. నీ చెయ్యి అతనికి తోడుగా ఉంచారు. కీడులో పడకుండా మీరు మా ప్రభు అతనికి జవాబు ఇచ్చారు. కనుక నాయన నీకు స్తోత్రం. ఈరోజు మా ప్రభు నీ మాటలు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలోనికి తీసుకొని ఇది దేవుని మాట అని మా ప్రభు నీ మాటగా తీసుకొని మా ప్రభు ఎవరైతే దాని ప్రకారంగా జీవిస్తారో, దాని ప్రకారంగా నడుచుకుంటారు, వారి జీవితాలలో లెక్కలేని గొప్ప కార్యాలు కనునాను చూడాలి. నీ సన్నిధిని ఆత్మను క్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి.